నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ ఒక నవల మొదలు పెట్టబోతున్నాను. రాసిన వారు వాసిరెడ్డి సీతాదేవి గారు. నవల పేరు సమత. ఇది 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన నవల. ఇందులో ఫస్ట్ పార్ట్ అంతా అనేక రకాల క్యారెక్టర్లు మనకి పరిచయం అవుతాయి. అసలు కథలోకి వెళితే వారం రోజులుగా ఒకటే ముసురు. ఆ రోజే కొంచెం తెరిపి ఇచ్చింది. ఇల్లు గోడలు నెమ్ము పీల్చుకుని మండుటెండలో శ్రమించే కష్టజీవుల చెమటలు కక్కుతున్న శరీరాల్లా ఉన్నాయి. వాతావరణంలో చల్లదనం, చెమ్మ ఇమిడి ఉన్నాయి. ఆ వాతావరణంలో ఇందుపల్లి గ్రామం మృత్యుదేవత కౌగిలిలో చిక్కుకున్నట్లుగా ఉంది. కలిగిన మహారాజులు కడుపుల నిండా తిని వెచ్చటి దుప్పట్లో దూరి గాఢ నిద్రపోతూ సుఖస్వప్నాలను కంటున్నారు. భూషణాల్లాంటి ఇల్లు లేనివారు, వేడినిచ్చే దుప్పట్లు లేనివారు చల్లని నేల మీద నిద్ర పట్టక మరో పక్కకు పొర్లటానికి కూడా భయపడుతూ అలాగే పడుకుని ఉన్నారు. కడుపు నిండా తిండి లేని వాళ్ళు మూడంకెలేసి నిద్ర పట్టించుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. కడుపులో మంట, చుట్టూ చల్లదనం. నిద్రాదేవికి కూడా ఆ దరిదాపులకు అడుగు పెట్టాలంటే భయంగానే ఉంది. వృద్ధులు అంత చల్లదనంలో పడుకోలేక పొడిగా ఉందనుకున్న మూలకు చేరి మోకాళ్ళు ముడుచుకుని కూర్చుని చుట్టముక్కతోనూ బీడీతోనూ శరీరంలోకి వేడి తెచ్చుకోవడానికి అవస్థ పడుతున్నారు. షావుకారు భద్రయ్య గారి గోడ గడియారం ఆ గ్రామం గుండెల మీద 11 కొట్టింది. ఆ గడియారం గంటలు ముఖ్యంగా రాత్రిపూట ఆ చిన్న గ్రామంలోని సగం ఇళ్లకి వినిపిస్తుంటాయి. చలికి నిద్ర పట్టని వారు ఆ గంటని లెక్క పెట్టుకుని తెల్లవారడానికి ఇంకెన్ని గంటలు గడవాలో అని గుణించుకుంటున్నారు. కారు చీకటి 4 వైపులా వంచుకుని హృదయంలోకి కాలుష్యంలా వ్యాపించి ఉంది. బావురు కప్పుల బెకబెకలు, కీచురాళ్ల కిచధ్వనులు, అనేక క్రిమి కీటకాదులు, చిత్ర విచిత్ర ధ్వనులు, జుట్టు విరబోసుకుని నిల్చిని ఉన్న పిచ్చవరల తుమ్మ చెట్లు, రాక్షస దయ్యాలు చేతులు చాచినట్లు మర్రి చెట్లు, శ్మశాన వాటికిలో కొరివి దయ్యల్లా నిలబడి ఉన్న రావి చెట్లు, అపసలతో నిండి ఉండే పతిత జీవితంలా భయంకరంగా ఉంది వాతావరణం. నల్లటి అంబాసిడర్ కారు వచ్చి రోడ్డుకు పక్కగా ఆగింది. నల్లటి ఔరంగాబాదు సాలువా కప్పుకున్న ఒక స్త్రీ కారులోంచి దిగింది. గబగబా కాలువ కట్టపైన నడుస్తుంది. తాటితోపు దాటి తుమ్మ చెట్ల మధ్య నుంచి నడుస్తుంది. ఆమె తన పరిసరాలను గమనించినట్లు లేదు. ఆమెకు భయంగా కానీ జంకుగా కానీ లేదు. ఆ చీకట్లో నిలిచి ఉన్న చెట్లను, రకరకాల క్రిమి కీటకాదులు, భయంకర ధ్వనులను ఏమాత్రం గమనించకుండా తాను ఆ వాతావరణంలో ఒక భాగంగానే కలిసిపోయి యాంత్రికంగా నడుస్తుంది. జీవితం ప్రసాదించిన చేదు స్మృతుల తాలూకు అనుభూతులతో ఆమె హృదయం భయంకరమైన కీకరణ్యంలా ఉంది. కాళ్ళు బురదలోకి కూరుకుపోతూ ఉంటే అడిగడికి బురద అంటుకున్న చెప్పులు బరువెక్కుతున్నాయి. ఆమె ఆ చీకట్లోనే చేతి గడియారం కేసి చూసుకుంది. రేడియం డయల్తో ఆ గడియారం అంకెలు ముళ్ళు నిప్పు రవ్వల్లా కణకణలాడుతూ కనిపిస్తున్నాయి. 10 మంది పాపుల మధ్యలో ఉన్న పుణ్యాత్మునిలాగా 11:20 అయింది. మరో 10 నిమిషాల్లో ఊళ్ళో ప్రవేశించగలదు తను. అతను తనను రమ్మన్నది 12 తర్వాత. ఇంతకాలం తర్వాత ఆ ఇంటి తలుపులు తన కోసం తెరుచుకోపోతున్నాయి. కానీ వీలైనంత త్వరలో ఆ గుమ్మం ముందుకు వెళ్ళి వాలిపోవాలని హృదయం ఆరాటపడుతుంది. ముందుకు వెళ్తే తలుపులు తెరిచి ఉండకపోవచ్చు. అయితేనే ఆ గుమ్మం ముందు ఒకప్పుడు తనదే అయినా ఆ ఇంటి గుమ్మం ముందు కాసేపు కూర్చుంటేనే. కానీ ఆ సమయంలో తనను ఎవరైనా చూసి పోల్చుకుంటే, అతను ఆ విషయాన్ని గమనిస్తే తనను లోపలికి రానివ్వడేమో. అప్పుడు తన ఇంత ఆశతో వచ్చి తన బిడ్డను చూడకుండానే వెళ్లాల్సి వస్తుంది. తన బిడ్డను చూడకుండానే తిరిగి వెళ్లాల్సి వస్తే ఆ ఆలోచన ఆమె హృదయానికి క్రూర మృగంలా నమలసాగింది. బాధతో హృదయం గిజగిజలాడిపోతుంది. లేదు, ఎప్పటికీ జరగదు. తన బిడ్డను తను ఇవాళ తప్పక చూస్తుంది. తుమ్మతోపు దాటి ఆమె ఊళ్ళోకి కాలు పెట్టింది. గుండెలు దడదడలాడాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత, సరిగ్గా 15 సంవత్సరాల తర్వాత తను ఆ గడ్డ మీద, పుట్టిన గడ్డ కాదు ముట్టిన గడ్డ మీదే కాలు పెడుతుంది. తన 17వ ఏట తను ఆ ఊరికి కోడలుగా వచ్చింది. ఆ ఇంటిలో పెళ్లి కూతురుగా కాలు కుడికాలే పెట్టింది. ఆనాడు ఆ ఊరి తనను కుతూహలమైన కళ్ళతో, నిండు హృదయంతో ఆహ్వానించింది. పెట్రోమాక్స్ లైట్లు వెలుగులో పల్లకిలో తనకెదురుగా ఓ యువకుడు కూర్చుని ఉన్నాడు. తన గెడ్డం మోకాలి మీద ఆనించి తల వంచుకుని కూర్చుని ఉంది. ఎదురుగా కూర్చున్న వ్యక్తి మధ్య మధ్య ఎవరూ చూడకుండా తనను చూస్తున్నాడని అనిపించినప్పుడు మధు కలసల్లా ఉన్న తన హృదయం తొనికి మధువును చిలికింది.
మధువు భారాన్ని భరించలేక ఆ మధువుని ఎవరి దోసుల్లోనైనా పొయ్యాలని ఆరాటపడింది హృదయం. తియ్యటి తలుపులతో మనసు నిండుగా ఉంది. బుర్రలో తెలిసి తెలియని ఆలోచనలు అల్లిబిల్లిగా తిరుగుతున్నాయి. పల్లకి ఓ ఇంటి ముందు ఆగింది. చెవుల్ని బద్దలు చేసే మంగళవాద్యాల ధ్వనిలో పెద్దల దీవెనలు, పిన్నల సరసాలు కలిసిపోతుండగా ఆ ఇంట్లో గుండెలు దడలాడుతుండగా ప్రవేశించింది. అత్తగారు సౌందర్యవతి అయిన కోడల్ని చూసుకుని మురిసిపోయింది. అందరూ శాంతమ్మ అదృష్టాన్ని, శాంతమ్మ కొడుకు అదృష్టాన్ని మెచ్చుకున్నారు. ఆ ఊరికి అంతవరకు అంత అందమైన కోడలు రాలేదన్నారు. కానీ వచ్చిన వారిలో ఎవరూ తన అదృష్టవంతురాలనో కాదో ఆలోచించి అన్నట్లు లేదు. ఆడదాని అదృష్టాన్ని గురించి ఆలోచించే అలవాటే లేదేమో మన దేశంలో. పుట్టినప్పటి నుంచి ఆడదాన్ని ఏమి చేయకూడదో, ఎలా నడుచుకోవాలో బోధించే అలవాటే ఉంది కానీ ఆడదాని హక్కుల్ని గురించి కానీ అధికారాన్ని గురించి కానీ ఆలోచించే అవసరం మొదటి నుంచి మన సాంఘిక వ్యవస్థకు లేకపోయింది. స్త్రీ ఎన్ని కష్టాలను భరిస్తే అంత పేరు సంపాదించుకోగలదు. ఆమె వల్ల 2 వంశాల గౌరవం ఇనుమడించాలి. కానీ తన వల్ల పుట్టింటికి మెట్టింటికి తీరని కళంకం వచ్చింది. అది తన దృష్టిలో కాదు, తన లోకం దృష్టిలో. కారణం తనకు ఓ వ్యక్తిత్వం ఉందని గుర్తించటాన్ని మగవాడి అహం సహించలేకపోయింది. ఈరోజు తన ఎంత అర్ధరాత్రి పూట కటిక చీకట్లో ముఖాన్ని దాచుకుని ఒకప్పుడు తనదే అయిన ఇంటికి వస్తుంది. తను కావాలని అలా రావడం లేదు. అలా రావాల్సిందిగా నిర్దేశించబడింది. తన భర్త కాదు, ఒకనాటి తన భర్త ఇంత రాత్రిపూట తనను రమ్మనటానికి కారణం ఏమిటో, ఎందుకైనా తనకు భయం లేదు. ఈ జీవితం మీద తనకు ఆసక్తి లేదు. ఆ ఒక్క కోరిక తీరితే తను సంతోషంగా నవ్వుతూ చనిపోవడానికి సిద్ధంగా ఉంది. తను ఒక్కసారి తన బిడ్డను చూసి మనసారా కౌగిలించుకుని హృదయానికి గాఢంగా హత్తుకోవాలనే కోరిక తన మనస్సులో బలంగా ఏర్పడింది. తన బిడ్డ తనను చూసి అసహించుకోదు కదా. ఈ 15 సంవత్సరాలుగా దేశంలో ఎన్నో మార్పులను చూసిన తను. ఇంగ్లీష్ వాడు దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ప్రజాప్రభుత్వం వచ్చిందన్నారు. ఎన్నో ప్రణాళికల ద్వారా దేశ పురోభివృద్ధికి కృషి జరుగుతుంది. నిర్బంధ విద్యను అమలుపరుస్తున్నారు. దేశంలో విద్యావంతుల సంఖ్య పెరిగింది. స్త్రీ విద్యకు కూడా ప్రోత్సాహం లభిస్తున్నది. కానీ ఇలాంటి మారుమూల గ్రామాల్లో చెప్పుకోదగిన మార్పు లేదు. వర్షాకాలంలో ఊళ్ళోకి బళ్ళు కూడా రాలేవు. అందుకే పల్లెటూళ్ళ నుంచి జనం పట్టణాల వైపు పరుగులు తీస్తున్నారు. విజ్ఞానం పెరుగుతున్నది కానీ మనిషి పెరగడం లేదు. మేధస్సు పెరుగుతుంది కానీ మనస్సు పెరగడం లేదు. నాగరిక పెరుగుతుంది కానీ సంస్కారం పెరగడం లేదు. జీవిత దృక్పథంలో చెప్పుకోదగిన మార్పులు లేవు. ఆలోచిస్తూ నడుస్తున్న ఆమె తన గమ్యస్థానం ఇంకెంత దూరమో లేదని గ్రహించి ఆగిపోయింది. చేతి గడియారం చూసుకుంది. మరో 15 నిమిషాలు ఉంది 12 కావటానికి. తన ఇల్లు, ఆ మొండువా పెంకిటిల్లు ఎక్కడుందో ఇంత చీకట్లో ప్రయత్నం లేకుండానే తను పోల్చుకోగలదు. తలెత్తి 4 వైపులా చీకటిని చీల్చుకుని దిక్కులను సారించింది. తనకు బాగా పరిచితమైన ఆ పరిసరాలను చూడటానికి ప్రయత్నించింది. చీకటిలో మసకమసకగా కనిపిస్తున్న ఆ ఇళ్ళు, చెట్లు, పరిసరాలు తననే ఆశ్చర్యంగా చూస్తున్నట్లు అనిపించింది ఆమెకు. ఆ నిశీదిలో నిర్మానుషంగా ఉన్న ఆ ప్రదేశంలో ఒంటరిగా నిలిచి ఉన్న తనను తానే చూసుకున్నట్లు అనిపించింది ఆమెకు. విశాలమైన వినీల ఆకాశంలో దూరంగా, చాలా దూరంగా మినుకుమంటున్న ఒంటరి నక్షత్రంలా కారు చీకటిని రాత్రి నడి సముద్రాన పయనిస్తున్న చుక్కానీ లేని చిన్న నావలా తను నిలబడి ఉన్నట్టు ఆమెకు అనిపించింది. గ్రామం బాహ్య రూపంలో పెద్ద మార్పేమీ కనిపించకపోయినా చాలా మార్పులు కనిపించినవి వచ్చే ఉంటాయి. ఈ 15 సంవత్సరాలలో ఆ గ్రామం తనకు తెలిసిన వాళ్ళు ఎందరో చనిపోయి ఉంటారు. పసివాళ్లుగా తనను ఎరిగిన వాళ్ళు పెద్దవాళ్ళయి ఉంటారు. ఎందరికో కొత్తగా ఈ లోకంలో అడుగుపెట్టి ఉంటారు. ఎన్నో కుటుంబాల్లో ఎన్నో కథలు, కన్నీళ్లు గడిచి ఉంటాయి. కానీ ఆ మనుషుల్లో నమ్మకాల్లో ఎలాంటి మార్పు వచ్చి ఉండదు. సమస్త ప్రపంచం పరిగెత్తుతూ ఉంటే ఆ ఊరు మాత్రం అలాగే చలనరహితంగా నిలిచిపోయి ఉన్నట్లు ఆమెకు అనిపించింది. మనిషికో గాథ, ఇంటికో చరిత్ర సాధారణంగా ఉంటూనే ఉంటుంది. తన ఇంటికి ఇరుగు పొరుగు ఉన్న ఆ నాలుగిళ్లలో చరిత్ర తనకు బాగా తెలిసిందే. కానీ తన ఇంటి చరిత్ర చాలా ఆకర్షణీయమైంది. బాహాటంగా చెప్పుకోగలిగింది. ఇంటింటికి ఏదో చరిత్ర ఉంటూనే ఉంటుంది. కానీ ఇతరుల చరిత్రలు చెప్పుకోవడంలో ఆనందం లభిస్తుందేమో. తన ఇంటికి కుడిపక్కగా ఉన్న ఆ డాబా ఇల్లు చూసినప్పుడల్లా తనకు ఏదో ఒక కథను వినిపిస్తున్నట్లు ఉండేది. పరందామయ్య గారు ఆ ఊరిలో ఉన్న అందరికంటే మూతుబరి. తండ్రి ఇచ్చిపోయిన 10 ఎకరాల మాగాణి, ఎకరం తాటితోపు,
ఆయన హయాంలో 50 ఎకరాల మాగాణి, 10 ఎకరాల తాటితోపు అయ్యాయి. అంత కొద్ది కాలంలో అంత ఆస్తిని పెంచగలిగిన పరంధామయ్యను గురించి వింత కథలు చెప్పుకునేవారు. రూపాయికి అణా వడ్డీ మీద అప్పులు ఇచ్చేవాడట. పని పాటలు చేసుకునేవాళ్ళు అవసరాల కొద్దీ అప్పులకి వస్తే వాళ్ళ ఆడవాళ్ళు వెండి కడియాలు, మంగళసూత్రాలు మొదలైనవి కుదువ పెట్టుకుని అప్పు ఇచ్చేవాడట. వడ్డీ చక్రవడ్డీ అవుతూ తీసుకున్న దానికి 10 అప్పు పెరిగి తీర్చలేక వస్తువుల్ని వదిలేసుకోవడం జరిగేదట. అదీకాక ఆ డాబా పునాదులు తీసేటప్పుడు లంకి బిందులు దొరికాయని, ఆ లంకి బిందులు నరబలి కోరాయని, హరిజనవాడల్లో నివసించి ఓ 10 సంవత్సరాల బాలుణ్ణి ఒంటరిగా కనిపిస్తే పిలుచుకుని వచ్చి తృప్తిగా భోజనం పెట్టించి తలంటి పోసి కొత్త బట్టలు కట్టబెట్టి రెండో కంటికి తెలియకుండా బలి ఇచ్చాడని వదంతి. ఏది ఏమైనా ఆ రోజుల్లో ఆ హరిజన కుర్రవాడి కనిపించకుండా పోయిన మాట నిజమేనట. పొలం పుట్ర, ఇళ్ళు వాకిళ్ళు తాకట్టు పెట్టించుకుని స్వంతం చేసుకున్నవి చాలా ఉన్నాయట. ఆయనకు 2 కొడుకులు. పెద్దవాడు పుట్టుకతోనే అవిటివాడు. కుడికాలు పాదం ఓరగా ఉండడం వల్ల పాదం విసిరేస్తూ కుంటిగా నడుస్తాడు. పెరిగి పెద్దయిన కొద్దీ వెర్రిబాగుల వాడనేది తేలిపోయింది. తండ్రి చేసిన పాపాలే వాడిని కొట్టాయని అనుకుంటూ కొందరు సంతృప్తి పడేవారు. చిన్నవాడు కాలాంతకుడు, తండ్రిని మించినవాడు అనుకునేవారు. 2కి పెళ్లిళ్ళు చేశారు. పెద్దవాడికి వెతికి గంపెడి సంసారం, దారిద్రపు బాధ అనుభవిస్తున్న ఓ కుటుంబంలో పిల్లని తెచ్చుకున్నారు. పిల్ల కొందనపు బొమ్మ. పిల్లవాడు వెర్రిబాగులవాడని తెలిసినా ఇంట్లో తినే నోరు ఒకటి తగ్గినా తగ్గినట్టేనని ఆ తల్లిదండ్రులు ఆ పిల్లని ఇచ్చారట. చిన్నవాడికి కలిగిన కుటుంబం పిల్లే దొరికింది. కట్నం కూడా బాగానే ఇచ్చాడు. పిల్ల మాత్రం చామన ఛాయలో అతి సాధారణంగా ఉండేది. వదినకు మరిదికి సంబంధం ఉండేదని గుసగుసలాడుకునేవారు ఇరుగు పొరుగులు. క్రమంగా ఊరంతా తెలిసింది. కానీ ఎవరికి వారే రహస్యం అన్నట్లు మాట్లాడేవారు. బాహాటంగా చెప్పుకునే ధైర్యం లేదు. కారణం నిజం అనుకుంటున్న ఆ విషయంలో సందేహం కూడా ఉండటమే. వెర్రి బాగులవాడికి ఓ కొడుకు పుట్టాడు. అచ్చం బాబాయి పోలికే అనుకునేవారు. చిన్న కొడలు మాత్రం అప్పుడప్పుడు భర్త చేత దెబ్బలు తినటం అందరికీ తెలిసిన విషయమేనట. ఒకరోజు తెల్లవారుజామున గొళ్ళున ఏడుపులు వినిపించి తను ఉలిక్కిపడి లేచింది. అప్పటికి అత్తగారు లేచి బయటికి వెళ్లారు. ఆ ఏడుపులు వినవస్తున్నది పరంధామయ్య గారి ఇంట్లో నుంచినేనని తను తెలుసుకుంది. కొంచెం సేపటికి తిరిగి వచ్చిన అత్తగారు పరంధామయ్య చిన్న కొడలు పాము కరిచి చనిపోయిందని చెప్పింది. రాత్రిపూట బయటకు లేచినప్పుడు కాలుకి ఏదో చురుక్కుమందట. ముళ్ళు గుచ్చుకుందేమోనని ఊరుకుందట. కొంచెం సేపటికి ఒంట్లో ఏదోలా ఉండి భర్తను లేపి చెప్పిందట. తీరా వైద్యుడు రాకముందే ఆమె చనిపోయిందట. ఆనాడు తెలిసిన సంగతి అది. కానీ మరునాటి నుంచి మరో కథ వినిపించసాగింది. భర్త తోడుకోళ్ళలో పెట్టే బాధలు భరించలేక ఆ సాయంత్రమే గన్నోరు పప్పు తిందని ఆ గుబ్బుగా చెప్పుకున్నారు. ఏది ఏమైనా ఆమె భర్తకు మాత్రం చిన్న వయసే అయినా మళ్ళీ పెళ్ళి మాత్రం చేసుకోలేదు. అయినా ఆ ఇంటికి ఆ ఊళ్ళో గౌరవం తగ్గలేదు. చాటుగా ఎన్ని మాట్లాడుకున్నా ఆ ఇంటి వాళ్ళెవరైనా తమ ఇంటికి రావడమే మహాభాగ్యం అన్నట్లు ప్రవర్తించేవారు. కారణం ఆస్తిపరులు కావడమే. ఆ ఇంటి చరిత్ర 4 గోడల మధ్య ఉండిపోవడమే. ఆమె 2 అడుగుల ముందుకు వేసింది. గాఢంగా నిట్టూచింది. తన ఇంటికి ఎడమవైపునున్న చీకటిని చీల్చుకుంటూ చూసింది. ఆ చీకటిలో మసగా కనిపిస్తున్న ఆ డాబా ఇల్లు ఆమెకు మౌనంగా తన కథను చెబుతున్నట్లు అనిపించింది. అదే అచ్యుతరామయ్య గారి ఇల్లు. చాలా పెద్ద ఇల్లు, కలిగిన కుటుంబం. అచ్యుతరామయ్య గారు దయా దాక్షిణ్యాలు కలవాడని అందరూ పొగిడేవారు. ఆయన భార్య రామసుబ్బాయమ్మ కూడా పాపపీతిక మనిషి. వారికి ఒకే కూతురు. అల్లారు ముద్దుగా పెంచారు. కానీ ఆ పిల్లకు వయసు వచ్చినప్పటి నుంచి రకరకాల కథలు చెప్పుకునేవారు. ఎదురింటి అరుగు మీద మిషన్ కుట్టుకునే బడే సాయిబుతో ఒకనాటి రాత్రి ఒంటి నిండా నగలు పెట్టుకుని బంగారు పిచ్చుకలా ఎగిరిపోయింది. అప్పటికి ఆ పిల్లకు 14వ సంవత్సరం మాత్రమే. మేనమామలు వెతికి పట్టుకొచ్చారు. ఊళ్ళో అందరికీ పిల్ల మేనమామ ఇంటికి వెళ్ళిందని చెప్పడం మొదలుపెట్టారు. అందరూ లోపల నవ్వుకున్నా పైకి మాత్రం ఆ మాటలు నమ్మినట్లే నటించారు. చివరకు ఓ బుద్ధిమంతుడైన బీద కుర్రాడికి ఇచ్చి వివాహం చేసి అల్లుణ్ణి కూతుర్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ పిల్ల ఆ ఊరికి ఓ వ్యవహారకత్తే అయ్యింది. ఏ కాస్త అవినీతిని సహించలేదు. ఆమెకి ఎప్పటికీ గుర్తు. తనను భర్త బయటికి నెట్టిన రోజు ఆవిడ తన వంక ఎలా చూసిందో. కుష్ఠిరోగిని చూసినట్లు, చాలా జుగుప్సాకరమైన వస్తువును చూసినట్లు చూసింది. అవును నిజమే.
ఆవిడ ఏం చేసినా ఇంట్లో స్థానం ఎప్పటిలాగే ఉంది. ఇంటి 4 గోడల మధ్యనే ఉండిపోయింది. సంఘానికి కావాల్సింది అదే కానీ తను బజార్లో పడిపోయింది. రోడ్డు మీద కాలు పెట్టిన స్త్రీ బ్రతుకు దెబ్బతిని కింద పడ్డ కాకి బ్రతుకులాంటిదే. అన్ని కాకులు చుట్టూ చేరి ఆ దెబ్బతిని కింద పడిన కాకిని పొడిచి చంపడానికి ప్రయత్నిస్తాయి. తను ఏ పాపం చేయలేదు, కానీ తన కోసం తరతరాలుగా నిర్దేశించబడిన స్థానం ఆ 4 గోడల మధ్య స్థానం. దాన్ని తను వదిలేసింది. తనకు ఓ వ్యక్తిత్వం ఉందని గుర్తించింది. అదే తను చేసిన మొదటి తప్పు. సంఘం దృష్టిలో అది సహించరానిదే. ఆ మిషన్ సాహిబును ఆ పిల్ల మేనమామలు చంపారని వదంతి పుట్టింది. అందులో నిజం ఎంత ఉందో కానీ మళ్ళీ బడే సాహిబు ఆ ఊరు రాలేదు. తను కనిపించాడని చెప్పిన వాళ్ళూ లేరు. ధర్మచింతన గల అచ్యుతరామయ్య దంపతులు బడే సాహిబు భార్యాబిడ్డలకు తిండికి గుడ్డకు లోపం లేకుండా చేశారు. అదిగో ఆ మండువా లోగుల్ని తను బాగా గుర్తించగలదు. తమ ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లు. ప్రహరీ వాకిలి తెరిస్తే చాలు ఆ ఇల్లు ఎదురుగా కనిపిస్తుంది. ఆ ఇంటి కథ చాలా చిత్రమైంది. ఒకసారి తనకు అత్తగారు చెప్పారు, సాంబయ్య గారు చనిపోయి చాలా కాలమైనా సాంబయ్య గారి ఇల్లని, సాంబయ్య గారి పొలం అని, సాంబయ్య గారి వెంకటరామయ్య గారని అంటూ ఉంటారు. తను సాంబయ్య గారిని చూడనేలేదు. సాంబయ్య గారు ఆజానుబాహుడట. పచ్చని ఛాయితో, మెళ్ళో రుద్రాక్షమాల, ముఖాన విభూతి రేకులు, సాక్షాత్తు సాంబశివుడులాగానే ఉండేవాడట. ఆ రోజుల్లో ఆయనే ఆ ఊరికి పెద్ద. ఆ ఊళ్ళో ఏ ఇద్దరికి పేచీ వచ్చినా, ఏ ఇంట్లో గొడవలు రేగినా ఆయన వెళ్ళి తీర్చాల్సిందేనట. ఎప్పుడైనా ఏ తగాదా అయినా ఆయన రాకుండా సమసిపోవడం అంటూ జరిగితే అది తనకు అవమానంగా భావించేవారట ఆయన. మళ్ళీ ఏదో విధంగా ఆ తగాదను రెచ్చగొట్టి తను కల్పించుకుని రాజీ చేసి కానీ నిద్రపోయేవాడు కాదట. 25 ఎకరాల మాగాణి, 50 ఎకరాల గరువు ఉండేది ఆయనకు. ఒకడే కొడుకు. కట్నం కూడా బాగానే వచ్చింది. ఒకరోజు సాంబయ్య మహాలక్ష్మమ్మ చెట్టు కింద అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఆయన చుట్టూ ఆ ఊరి పెద్దలు చాలామంది కూర్చుని ఉన్నారు. లంక పొగాకు చుట్టూ కాలుస్తూ అందరి మంచి చెడ్డలు కనుక్కుంటున్నారు. క్రమంగా వాళ్ళ సంభాషణల ఊళ్ళో పెరిగిపోతున్న అవినీతి వైపుకు మళ్ళింది. ఆ ఊరికి కొత్తగా కాపురానికి వచ్చిన చాకరి రత్తిని గురించి ఎన్నో ఎత్తారు. దాని వ్యవహారం బొత్తిగా బాగుండలేదని, మోదుబరి కుటుంబాల్లో కుర్రాలని ఆకర్షిస్తుందని మాట్లాడుకున్నారు. దాన్ని ఆ ఊరు నుంచి వెళ్ళగొట్టాలనే నిర్ణయాన్ని వినిపించాడు సాంబయ్య. అందరూ సరేనని తలలు ఎగరేశారు. తన ఏకైక పుత్రుడు రత్తి కోసం పడి చచ్చిపోతున్నాడని సాంబయ్యకు తెలుసు. అంతలో హరిజనవాడ నుంచి ఓ యువకుడు హడావిడిగా వచ్చి వాళ్ళ ముందు నిల్చుని ఉన్నాడు. ఏరా ఏసేబు, ఏమిటి విశేషం? సాంబయ్య అడిగాడు, చుట్ట పొగాకును గుప్పు గుప్పున వదులుతూ. విశేషాలంకేం బాబు, మీరు ధరలు గొప్పోళ్ళు. మీకు కోపం వచ్చినా మేమే సావాలి, మాకు కోపం వచ్చినా మేమే సావాలి. ఏమిటోయ్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని కాండ్రించి ఊశాడు సాంబయ్య. చెప్పరా, సందేహిస్తావే? చెప్పడానికి సందేహిస్తూ నిల్చున్న ఏసేపును అడిగాడు కామయ్య సౌమ్యంగా. ఏం చెప్పమంటారు బాబు, మీ ఇళ్ళ నుంచి ఆడవాళ్ళ రాత్రులు మా కాడకు వస్తుంటారు బాబు. జోసెఫ్ గాడి పెళ్ళం పసికట్టింది. ఆడవాళ్ళు కూడగట్టుకుని రాత్రి కాపలా కాసినారట. నాకు తెలవనే తెలవదు బాబయ్య. వాళ్ళు వచ్చారంట. మా ఆడవాళ్ళు బాగా కొట్టన్నారంట. వాళ్ళు తప్పించుకుని పారిపోతుంటే ఒక ఆమె కాలి గొళ్ళెపు గొలుసు పడిపోయి ఉందట. ఇదిగో చూడండి అంటూ ఏసేపు వెండి గొలుసును సాంబయ్య ముందు పెట్టాడు. అంతవరకు అందరూ బిగుసుకుపోయి విన్నారు. గొలుసును సాంబయ్య అందుకుని పరిశీలిస్తుంటే అందరూ ఎవరికి వారే బెదిరిపోతూ దానికేసి చూస్తుండిపోయారు. ప్రతిష్ట ఎవరి కొంప మీదకు వస్తుందోనని వణికిపోయారు. పైకి మాత్రం అందరూ బెంకంగా ఉన్నట్లే కూర్చున్నారు. ఎంత అప్రతిష్ట, ఎంత అప్రతిష్ట! మన ఊరి పరువు తీసి వాళ్ళెవరో ఇప్పుడే తేల్చేస్తాను, కుటుంబాన్ని ఊరి నుంచి పీకిస్తాను అంటూ రామయ్య ముఖంలోకి చూశాడు సాంబయ్య అర్ధయుద్ధంగా. రామయ్య ఒళ్ళు అప్పటికే చిరు చెమటలు పట్టింది. రామయ్య భార్య కాస్త మెతక మనిషి అని ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ మాటే సాంబయ్య భార్య ఓసారి సాంబయ్య చెవులో వేసింది. అది గుర్తొచ్చింది సాంబయ్యకు. రామయ్య అంటే సాంబయ్యకు లోపలే కోపం. రామయ్య సాంబయ్యని పెద్దగా గౌరవించడు. చూడు చంద్రం, ఓసారి భద్రాచారి ఇంటికి వెళ్ళి నేను రమ్మన్నట్లు చెప్పి వెంటనే పిలుచుకురా అని పురమాయించాడు సాంబయ్య. అక్కడే బల్చాలు ఆడుతున్న ఓ కుర్రాన్ని.
వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అందరూ బిగుసుకుపోయి కూర్చుని ఉన్నారు. ఎవరికీ మాట్లాడాలని లేదు. అందరికీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంది. కానీ లేస్తే బాగుండదని కూర్చుని ఉన్నారు. భద్రాచారి పరుగు పరుగున వచ్చి సాంబయ్యకి నమస్కరించాడు. ఏం బాబు పిలిచినారంట? భద్రాచారి వినయంగా అడిగాడు. చూడు భద్రాచారి, ఈ గొలుసు నువ్వు చేసిందేనా అంటూ అందించాడు గొలుసును సాంబయ్య భద్రాచారికి. అవును బాబు, నేను చేసిందే అన్నాడు భద్రాచారి. ముక్కు మీదకు జారిన కళ్ళజోడు ఫ్రేమ్ పైగా చూస్తూ. బాగా చూడబోయ్ అన్నాడు సాంబయ్య. ఎంత మాట బాబుగారు, నా పడితనాన్ని నేను అంత దూరం నుంచి పోల్చుకోగలను అన్నాడు భద్రాచారి సగర్వంగా. అది ఎవరిదో చెప్పగలవా? కళ్ళజోడు సరిచేసుకుని ఆ గొలుసును పరిశీలిస్తుంటే కొంతమంది ఊపిరి బిగపెట్టుకుని కూర్చుని ఉన్నారు. ఇంకా సందేహం ఎందుకు బాబు, మన అమ్మగారిదే. ఈ ఏసేపుగాడు కొట్టేశాడా ఏంటి బాబు? వీళ్లతో బ్రతికి వీల్లేకుండా పోయింది అంటూ సాంబయ్య ముఖం కేసి చూసి భద్రాచారి తెల్లముఖం వేశాడు. సాంబయ్య రాతి ప్రతిమలా బిగుసుకుపోయి ఉన్నాడు. మనిషిలో జీవం ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు. సరిగ్గా చూడవై అన్నాడు రామయ్య ఆ గండం తన తల మీద నుంచి జారిపోయినందుకు సంతోషంగా. వారింట్లో వారిదేనండి, ఆ మధ్యనే చేశాను. శీల దగ్గరగా సా అనే అక్షరాన్ని కూడా చెక్కాను అన్నాడు భద్రాచారి భయపడుతూనే. అసలు సంగతేమిటో అర్థం కాక యంత్రంలా నడిచి వెళ్ళిపోతున్న సాంబయ్యను అందరూ జాలిగా చూశారు. ఆనాడు అలా వెళ్ళిపోయిన మానవుడు మళ్ళీ వీధి ముఖం చూసి ఎరగడు. వెళుతూనే మంచానికి అడ్డంగా పడ్డ సాంబయ్య మళ్ళీ మంచం మీద నుంచి లేవలేదు. మంచంలో తీసుకుని 6 నెలలు తిరగకుండానే ఇహాన్ని విడిచిపెట్టాడు. తను కాపురానికి వెళ్ళేటప్పటికి సాంబయ్య భార్యకు 50 ఏళ్లుంటాయి. కొడుకులు కోడళ్ళు గౌరవంగానే చూసేవారు. ఊళ్ళో కూడా ఆమెకు గౌరవం తగ్గలేదు. అందరూ ఆమె ఎదురుపడితే మహా గౌరవం చూపెట్టేవారు. కారణం డబ్బు ఉంది. ఇంట్లో ఆమెకు గౌరవం ఉంది. సంఘం చచ్చినట్లు గౌరవించి తీరాలి, లేక నటించాలి. ఆమె 2 అడుగులు ముందుకు వేసింది. గడియారం కేసి చూసుకుంది. ఇంకా 12 కావడానికి 10 నిమిషాలు ఉంది. అదిగో అదే 4వ ఇల్లు, ఎడం చేతి వైపు కొంచెం వెనగ్గా ఉంది. ఆ ఇంటి ఇల్లాలు కాంతమ్మ గారిని చూస్తేనే గుండెలు దడదల్లాడాయి. పెద్ద శరీరం, చిటపటలాడే ముఖం, గరగరలాడే కంఠం. ఆమె భర్త కూడా చెట్టంత మనిషే. ఇద్దరినీ చూస్తుంటే బ్రహ్మదేవుడు ఏమీ తోచనప్పుడు సరదాగా ఈ 2 బొమ్మల్ని చేశాడా అనిపిస్తుంది. పిల్లలందరికీ తల్లి పోలికలు, తండ్రి శరీరాలు వచ్చాయి. ఏమైతేనే కట్టుకుపోయినంత ఉంది. వాళ్ళింట్లో బంగారు ఇటుకలు ఉన్నాయని వదంతి. పిల్లలందరికీ మంచి సంబంధాలే వచ్చాయి. వాళ్ళ ఆస్తిని గురించి కూడా ఒక కథ చెప్పుకుంటారు. శేషయ్య తాత ఏమీ లేనివాడే. తండ్రి హయాంలోనే ఆస్తిని బాగా సంపాదించాడు. శేషయ్య తండ్రికి ఒకడే కొడుకు. అతనికి 10 సంవత్సరాలుగా ఉండగా ఒక్కసారిగా అదృష్టం కలిసి వచ్చిందట. ఆ ఊర్లో ఊరు బయట లంబాడీ తండా నివసించి ఉంది. లంబాడీ వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంటుందని వాళ్ళు ఆ డబ్బును భూమిలో దాస్తారని అంటారు. శేషయ్య తండ్రి రాజయ్య దగ్గర వెంకట సుబ్బడనే జీతగాడు ఒకడు ఉండేవాడు. వాడు కాలాంతకుడు. 12 ఏళ్ల వయసు నుంచి రాజయ్య గారి ఇంట్లోనే పెరిగాడు. వాడి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు. వాడికే తెలియదంటాడు. ఒకసారి రాజయ్య కుటుంబంతో కోటంబకొండకు వెళ్ళాడు. తిరునాళ్ళలో పోలీసులు ఒక 12 ఏళ్ల కుర్రాన్ని పట్టుకుని కొట్టడం రాజయ్య చూసి వాకపు చేశాడు. ఎవరి జేబో కొట్టే ప్రయత్నంలో ఉండగా పోలీసులు పట్టుకున్నారన్న విషయం తెలిసింది. కుర్రాడు చాకులా ఉన్నాడు. ఇంట్లో చాకరీ చేస్తూ పడి ఉంటాడనే ఉద్దేశంతో వాడిని పోలీసుల బారి నుంచి వదిలించి తీసుకువచ్చాడు. వెంకట సుబ్బుడు యజమానికి తగ్గవాడనిపించుకున్నాడు. వాడికి పెళ్ళి ఈడు రాగానే రాజయ్య పెళ్లి కూడా చేశాడు. ఓ చిన్న ఇల్లు కట్టించి ఒక ఇంటివాణ్ణి చేశాడు. ఆ రోజు ఊళ్ళో వాళ్ళంతా రాజయ్యను నమ్ముకున్న వాళ్ళెవరూ చెడిపోలేదు అనుకున్నారు. అదే రోజుల్లో ఒక లంబాడీ తండా ఊరు బయట పొలిమేరలో దిగింది. రోజు సాయంకాలం వెంకటసుబ్బుడు వాళ్ళ గుడిసెల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. కొందరితో స్నేహం చేసుకున్నాడు. ఒకరోజు లంబాడీ వాళ్ళంతా పక్క అరణ్యంలోకి ఆవుల్ని తోలుకుని వెళ్లారు. వాడు సాధారణంగా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉదయం బయటకు వెళ్ళి సాయంకాలం కానీ తిరిగిరారు. మరి పసిపిల్లలు ముసలివాళ్ళు మాత్రమే గొడుసుల్లో ఉంటారు. వెంకటసుబ్బుడు వాళ్లతో కలిసిమెలిసి తిరుగుతూ కొన్ని రహస్యాలు తెలుసుకున్నాడు. ఒకనాడు మధ్యాహ్నం వెంకటసుబ్బుడు యజమానిని వెంట పెట్టుకుని లంబాడీ గుడిసెల దగ్గరికి వెళ్ళాడు. పిల్లలు ముసలివాళ్ళు ఎవరి గుడిసెల్లో వాళ్ళు నిద్రపోతున్నారు. వెంకటసుబ్బుడు చేతిలో దడ్డుకర్ర ఉంది. ఒక గుడిసెలో ప్రవేశించాడు. రాజయ్య మాత్రం గుడిసె ముందు నిల్చుని ఎవరైనా వస్తారేమోని కాపలా కాస్తున్నాడు.
గుడిసెలో ప్రవేశిస్తూనే కూర్చుని కురికుపాట్లు పడుతున్న ముసల్దాన్ని తల మీద కర్రతో సొత్తువు కొద్దీ కొట్టాడు. అది కుక్కురు మనకుండా ఒరిగిపోయింది. దాన్ని అవతలకు లాగి ఆ ప్రదేశంలో తవ్వగా డబ్బు సంచులు, బంగారు కణికలు ఉన్నాయట. తెల్లవారి పోలీసులు వెంకట సుబ్బుణ్ణి పట్టుకు వెళ్లారు. పోలీసులు వెంట పెళుతూ వాడి యజమాని కళ్ళల్లోకి జాలిగా చూశాడు. రాజయ్య, భయపడకు, నేనున్నాను అన్నట్లు కళ్ళతోనే ధైర్యం చెప్పాడు. వాడికి 12 సంవత్సరాలు శిక్ష పడింది. చివరిదాకా వాడి యజమానికి విశ్వాసపాత్రుడుగానే ఉన్నాడు. ఎంత కొట్టినా ఒక్క మాట అతని నోట వెంట రాబట్టలేకపోయారు పోలీసుల వాళ్ళు. 6 సంవత్సరాల జైలు జీవితం అనుభవించి అక్కడే కన్ను మూశాడు వెంకట సుబ్బుడు. లంబాడి తండ విడిసిన చోట ఒక చిన్న గుడి కట్టించి రాజయ్య ఒక లంబాడి బొమ్మని పెట్టించాడు. ప్రతి సంవత్సరం అక్కడ పూజలు పునస్కారాలు చేయిస్తూ ఉండేవట. ఇప్పటికీ శేషయ్య చేస్తూ ఉంటాడు. ఎవరో సిద్ధాంతి అలా చెయ్యమని, లేకపోతే లంబాడి దెయ్యం ఆ వంశాన్ని రుద్దు కానివ్వదని, విరుచుకు తినేస్తుందని రాజయ్యను భయపెట్టాడట. అదే తన ఇల్లు. ఆ 4 ఏళ్ల అంతస్తులను అందుకోలేని చిన్న పెంకుటిల్లు ఒకనాడు చిన్నదైనా ఆ ఇంటికి ఆ 4 ఇళ్ల కంటే ఎక్కువ గౌరవమే ఉండేది. కానీ ఈనాడు ఆ ఇల్లు సగం భూమిలోకి కుంగిపోయినట్లు కనిపిస్తుంది. ఆ ఇంటి ప్రతి గోడ, ఇటుక చెప్పేది తన చరిత్రే. మచ్చలేది ఆ వంశానికి తన వల్లే తీరని కళంకం వచ్చిందట. ఆమె గబగబా తన ఇంటి దగ్గరికి నడిచింది. ప్రహరీ గోడ తలుపులు బోర్లా తెరిచి ఉండటం కనిపించింది. తలుపులు తెరిచే ఉన్నాయి. తన కోసమే అవి బార్లాగా తెరిచి ఉన్నాయి. లేకపోతే అంత రాత్రివేళ అవి తెరిచి ఉండవు. ఉద్వేగంతో 2 అడుగుల్లో వాకిట్లోకి వచ్చింది. కాలుకి చెత్తా చెదారం తగిలింది. ఎంతో కాలంగా ఆ వాకిలి ఊడ్చినట్టు అనిపించలేదు. ఇంటి వసారాకు పొగచూరిన హరికేన్ లాంతరు వేలాడుతూ ఉంది. ఆ గుడ్డి వెలుగులో వీధి తలుపుల్లో ఒకటి పూర్తిగా విరిగిపోయి కనిపించింది. ఆ వాకిలి ఎంతో కాలం తెరిచే ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటిది? ఇది మనుషులు ఉండే ఇల్లేనా? పాడుపడినట్టుందే. సందేహిస్తూ నేను లోపలకు కాలు పెట్టింది. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అది తనకు తెలిసిన ముంగిలి కాదు. ఇంటి ముందర మల్లిపందిరి ఉన్న చిహ్నాలు లేవు. జామ చెట్టు 3 మాత్రం రాస్థానంలోనే ప్రహరీ గోడకు ఆనుకుని ఉంది. గోడల మధ్య రావి మొక్కలు, గోడల పక్కగా జిల్లేడి మొక్కలు ఉన్నాయి. వేప చెట్టు నిలువున ఎండిపోయినై ఉంది. ఎంతో కాలంగా ఆ ఇంట్లో మనుషులు నివసించడం లేదన్నది చూడగానే అర్థమైపోయింది. అజ్ఞాత సంఖ్యలతో ఆమె నిలువెల్లా కంపించిపోయింది. అతను తనను ఇక్కడికే రమ్మన్నాడా? తను పొరపాటుగా వినలేదు కదా? అక్కడి నుంచి ఒక్కసారి బయటకు పరిగెత్తాలనుకుంది. కానీ పరిగెత్తలేకపోయింది. ధైర్యాన్ని కూడదీసుకుంటూ ముందుకు లాంతరు వెలుగుల దగ్గరికి వస్తూ ఒక్కసారిగా ఆగిపోయింది. గుంజకు చేరబడి ఓ మానవాకారం చలనరహితంగా కనిపించింది. కళ్ళని పెద్దవి చేసుకుంటూ చూసింది. ఉలిక్కిపడింది. మళ్ళీ చూసింది. ఆ మూగ వెలుగులో 2 కళ్ళు కడకలలాడుతూ తన వంకే చూస్తున్నాయి. రెప్పలు కూడా పడకుండా ఉన్నాయి. తెల్లగా రేగిన జుట్టు, ముఖం పుయికిపోయింది. ఆ మనిషి మనిషేనా? కదలడే. ఆ కళ్ళు ఎంత భయంకరంగా ఉన్నాయో. తను చూస్తుంది నిజమేనా? ఓ క్షణం కళ్ళు మూసుకుని కళ్ళు నులుపుకొని మళ్ళీ చూసింది. సందేహం లేదు, ఆ కళ్ళు తన వైపే చూస్తున్నట్టున్నాయి. కానీ మనిషిలో ఎక్కడా చలనం లేదు. ఏమైంది? ఇంట్లో ఎవరు ఉన్నట్లు లేదు. ఆ మనిషిలో ప్రాణం ఉన్నట్లు లేదు. ఏంటిది? మాధవి ఎక్కడా? అత్తగారెక్కడా? ఆ మనిషి బ్రతికి ఉన్నాడా? రయ్యమని గాలి వీచింది. ప్రహరీ వాకిలికి విరిగిపోయిన తలుపు బోలుగా కొట్టుకుంది. ఎండిపోయిన చెట్టు గాలికి తమాషా శబ్దం చేస్తుంది. ఆ చెట్టు, ఆ గాలి, ఆ విరిగిపోయిన తలుపులు, ఆ పొగచూరిన లాంతరు, ఆ ఇంటి ప్రతి ఇటుక ఆమె సందేహాలకు సమాధానాలు నేను చెప్తానంటూ పోటీ పడుతున్నట్లున్నాయి. వీరభద్రయ్య చనిపోయే నాటికి భార్య శాంతమ్మకు 5వ నెల. పెళ్ళయి సంవత్సరం తిరగకుండానే వాముల దొడ్లో పాముగాటుకు గురై ఆకస్మికంగా మరణించాడు. 16 ఏళ్ల నిండకుండానే నొసటి కుంకుమ రాలిపోయిన శాంతమ్మను చూసి లోకం అయ్యో పాపం పసిది అంటూ జాలిపడింది. అదే నోటితో కోడలు కాలు మంచిది కాదని కూడా అంది. మామగారు ఏనాడో పోయారు. అత్తగారు కొడుకు చావును కోడలే కారణమన్నట్లు బ్రతికున్నంత వరకు కోడల్ని సాధించింది. శాంతమ్మకు కొడుకు కలిగాడు. పిల్లవాడిని గురించిన కళ్ళల్లో తన జీవితంలోని బరువుని తేలికపరుచుకునేది. ఆమె జీవిత ఆశలు, ఆకాంక్షలు అన్నీ ఆ పిల్లవాడిని చుట్టూని అల్లుకుని పోయాయి. అత్తగారు ఎన్ని మాటలన్నా శాంతమ్మ పెదవి కదిలేది కాదు. భర్త పోయాక వీధి ముఖం చూడలేదు ఎంతో కాలం.
ఎంత మంచిదైతే వీరభద్రయ్య భార్య అవుతుంది అనేవారు అందరూ. ఆ ఇంటి వ్యవహారం అంతా శాంతమ్మ అత్తగారే చూసుకునేది. శాంతమ్మ అత్త చాలా మాటకారి, వ్యవహారకర్త. వెంకన్న ఆ ఇంటి పాలేరు, నమ్మిరి బంటు. అతనే పొలం పనులు అన్నీ నమ్మకంగా చేయించేవాడు. అయినా శాంతమ్మ అత్తగారు నాట్ల రోజుల్లో, కూర్పు నూరులలో, కోతల రోజుల్లో స్వయంగా పొలంలో నిలబడి అన్ని పనులు చూసుకునేది. శాంతమ్మ కొడుకు సీతాపతి 12 వాడిగా ఉన్నప్పుడు నాయనమ్మ చనిపోయింది. తల్లి పిల్లవాడిని ఆదర్శప్రాయంగా సంప్రదాయబద్ధంగా పెంచడానికి ప్రయత్నించింది. సీతాపతికి ఆడవాళ్ళను ఎలా గౌరవించాలో చిన్నప్పటి నుంచే తల్లి నేర్పించింది. దాంతోపాటు ఆ పల్లెటూరి వాతావరణంలో స్త్రీ ఉండవలసిన హద్దుల్ని గురించి కూడా తెలుసుకున్నాడు. సీతాపతి స్వభావంలో మొండితనం ఉందని, అతని నమ్మకాలను సడలించడం ఎవరి తరమూ కాదని తల్లి గ్రహించింది. ఒకరోజు సీతాపతి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి తల్లి ఇంట్లో లేదు. జీతగాడి ద్వారా తల్లి పొలం వెళ్ళిందని తెలిసింది. నాయనమ్మ పొలం వెళ్ళడం ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాడు కనుక అది తప్పుగా అతనికి తోచలేదు. తల్లి ఏనాడు వీధి వాకిట్లో కూడా నిల్చోవడం చూడని సీతాపతికి తల్లి పొలం వెళ్ళిందంటే ఏదో తప్పుగా తోచింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తల్లిని చూస్తూ నిల్చున్నాడు. ఏరా నాయనా అలా చూస్తున్నావు? మధ్యాహ్నం అన్నం తిన్నావా? పలకరించింది తల్లి. నువ్వెందుకు పొలం వెళ్ళావమ్మా? శాంతమ్మ ఒక క్షణం కొడుకు ముఖంలోకి చూసింది. 13 నిండాలేని కొడుకు అలా అడగడం కొంచెం ఆశ్చర్యాన్నే కలిగించింది. ఏం చేయమంటావు? నాయనమ్మ ఉంటే ఆమె చూసుకునేది. పూర్తి బాధ్యత పనివాళ్ల మీద వేయడానికి మనసప్పక వెళ్ళానురా. కుప్ప కొడుతుంటేను అంది తల్లి. శాంతమ్మకు అలా వెళ్ళడం ఇష్టం లేదు. మొదటిసారిగా పొలం వెళుతుంటే ఆమెకు తనకు స్థానభ్రష్టురాలయ్యినట్టు అనిపించింది. మళ్ళీ తప్పేముందులే, అలవాటు లేకలా అనిపిస్తుంది అని సరిపెట్టుకుంది. వెంకన్నదాత ఉన్నాడుగా, రేపటి నుంచి నేను వెళతాను అన్నాడు సీతాపతి. శాంతమ్మకు కొడుకు మాటలు సంతోషాన్ని కలిగించాయి. కానీ వాడి చదువు? మరి బడికి వెళ్ళవు? 4 రోజులు వెళ్ళకపోతేనే? ఆ రోజు నుంచి కుప్పనూర్పుళ్ళు అయ్యేంత వరకు సీతాపతే పొలం వెళ్ళాడు. తల్లి సంతోషానికి అంతులేదు. ఊళ్ళో ఉన్న స్కూల్లో 3rd ఫారం వరకు చదివాడు. తల్లికి ఆ పైన బస్తీలకి పంపించి కొడుకుని చదివించాలని లేదు. కొడుకు ఇంటి పట్టున ఉండి పొలం పుట్రా చూసుకుంటూ ఉండాలని ఆమె కోరిక. సీతాపతికి కూడా అదే ఇష్టం. చదువుకు స్వస్తి చెప్పాడు. సుక్షేత్రం లాంటి 10 ఎకరాల మాగాణి ఉంది. వాడికేం చదివేం చేస్తాడు అనుకుంది శాంతమ్మ. సీతాపతికి తల్లి అంటే ఎంతో గౌరవం. కొందరు సీతాపతి బుద్ధిమంతుడంటే, కొందరు తల్లిచాటు కొర్రాడు అనేవారు. శాంతమ్మకు ఓ చిన్న కోరిక ఉంది. కొడుక్కి అందమైన పిల్లని తెచ్చి పెళ్లి చెయ్యాలని ఉండేది. ఆ ఊళ్ళో శాంతమ్మ కొడలి కంటే అందమైన ఆడపిల్ల మరొకరు లేరని చెప్పుకోవాలని ఆమె కోరిక. కట్న కానుకల మీద ఆమెకు ఆశ లేదు. సాంప్రదాయం గల కుటుంబంలో పిల్లను చేసుకోవాలని ఆమె అభిలాష. సీతాపతికి కూడా అదే ఇష్టం. వెంకట సుబ్బయ్య గారు ఆ ఊళ్ళో చాలా పలుకుబడి గల వ్యక్తి. 10 మంది కష్టసుఖాలను కనుక్కుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు బస్తీకి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఆయనకి బస్తీ స్నేహితులు చాలామంది ఉన్నారని చెప్పుకుంటారు. ఒకరోజు ఉదయం వెంకట సుబ్బయ్య శాంతమ్మ ఇంటికి వచ్చాడు. అమ్మాయి శాంతమ్మ, ఎలా ఉన్నావమ్మా? పరామర్శించాడు. బాగానే ఉన్నాను బాబాయ్. ఎక్కడైనా మన వాడికి పిల్లని చూడు అంది శాంతమ్మ. ఎంత ఆశ ఉందేమిటి? కట్న ఆశం ఏమీ లేదు బాబాయ్. మా వాడికి కూడా అలాంటి ఆశలు లేవు. అందమైన పిల్ల పేద కుటుంబం పిల్లయినా పర్వాలేదు. కుటుంబం మాత్రం మంచిదిగా ఉండాలి. వెంకట సుబ్బయ్యకి వెంటనే ఓ ఆలోచన వచ్చింది. కానీ వెంటనే బయట పెట్టలేదు. చూస్తానులే అంటూ లేచి వెళ్ళాడు. వారం తిరగకుండానే ఓ సంబంధం తెచ్చాడు. కుటుంబం మంచిదేనా అని అడిగింది శాంతమ్మ. మచ్చలేని వంశం, మాణిక్యంలాంటి పిల్ల అన్నాడు వెంకట సుబ్బయ్య శాంతమ్మ ఇచ్చిన మజ్జిగ గ్లాసు అందుకుంటూ. పిల్లను తల్లి లేదన్నారు గదూ? అవునమ్మా, ఆ సవతి తల్లి ఓ రాక్షసి కాల్చుకు తినేస్తుందట పాపం అంది శాంతమ్మ ఆధ్రంగా. ఆ పిల్ల తల్లి నాకు దూరం బంధువు, చాలా గుణవంతురాలు, నాకు చెరుళ్ళు వరస, చాలా అందంగా ఉండేది. పిల్లకు కూడా అచ్చం తల్లి పోలికే. పిల్ల పేరేమిటన్నారు? అరుంధతి. శాంతమ్మ కళ్ళు సంతోషంతో మెరిసిపోయాయి. అరుంధతి అడుగు పెట్టడంతో తమ వంశగౌరవం 1000 రెట్లు పెరిగిపోవాలి. తన బిడ్డ అదృష్టవంతుడు, సాక్షాత్తు అరుంధతే తమ ఇంటికి వస్తున్నట్లు మురిసిపోయింది. ఏమ్మా, మరీ భేదవాళ్ళని ఆలోచిస్తున్నావా? లేదు బాబాయ్, మా అదృష్టాన్ని గురించి ఆలోచిస్తున్నాను అంది శాంతమ్మ ఆనందంతో. పెళ్లి ఖర్చులని శాంతమ్మే భరించింది. పిల్ల తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్కచెళ్లకు అన్ని లాంఛనాలు జరిపించింది. సీతాపతి గాని శాంతమ్మ గాని వియ్యాల వారి నుంచి ఏమీ ఆశించలేదు, కోరలేదు.
పుత్తడి బొమ్మలా పాలరాతి విగ్రహంలా ఉన్న కోడల్ని చూసుకుని పరవశించిపోయింది శాంతమ్మ. పెళ్ళయ్యి అత్తవారింటికి వచ్చిన అరుంధతి మళ్ళీ పుట్టింటికి వెళ్ళలేదు. పుట్టింటి పేరైనా తలవని కోడలి మనస్తత్వానికి ఆశ్చర్యపడకపోలేదు. కాపురానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే కోడలికి వినయ విధేయతలు తక్కువని, తొందరపాటు, మొండితనం కొంచెం ఎక్కువ పాలల్లోనే ఉన్నాయని గ్రహించింది శాంతమ్మ. చిన్నదనం, బస్తీలో పెరిగిన పిల్ల అని మళ్ళీ తనకు తానే సర్ది చెప్పుకుంది. కోడల్ని చిన్న పని కూడా చేయించేది కాదు. ఇంటి పనంతా తానే చూసుకునేది. ఏమీ తోచని అరుంధతి తనతో తెచ్చుకున్న నవలలు, పత్రికలు మళ్ళీ మళ్ళీ చదువుతూ కూర్చునేది. ఊళ్ళో అందరూ శాంతమ్మ అదృష్టవంతురాలు, చక్కని కోడల్ని సంపాదించుకుంది అన్నారు. కొడుకు తల్లి మాటను జవదాటడు, అంతకంటే ఇంకేం కావాలి అన్నారు మరికొందరు. సీతాపతికి భార్య అంటే ప్రాణం, తల్లి మీద గౌరవం. దీపావళి దగ్గరకొచ్చింది. శాంతమ్మ పండగ పనుల్లో మునిగి తేలుతుంది. ఏలూరు నుంచి బట్టలు మూటలు వచ్చాయి. శాంతమ్మ కొడలికి పెద్ద జరీ పట్టుచీర కొన్నది. అరుంధతికి మాత్రం 100 రూపాయలు పట్టుచీర కంటే 25 రూపాయల జార్జెట్ చీర మీదే మోజుగలిగింది. కానీ ఆమె తన కోరికను మనస్సులోనే దాచుకుంది. పండుగ 4 రోజులు ఉందనగా అరుంధతి తమ్ముడు వచ్చాడు. అరుంధతిని పండక్కి తీసుకువెళ్ళడానికి. వాడు రావడం పడదనుకుంటాను, నెవ్వెళ్ళిరా అంది అత్తగారు కోడలను ఉద్దేశించి. నేను వెళ్ళను ఖచ్చితంగా అంది అరుంధతి. వెళ్ళకపోతే అమ్మా నాన్న బాధపడతారు. అబ్బాయికి కూడా నేను చెప్పి చూస్తాను అంది శాంతమ్మ. అక్కర్లేదు, నాకు అమ్మ లేదు, ఏనాడో చచ్చిపోయింది. నాన్న ఉన్నా చచ్చిన దాంట్లో జమ. నేను వెళ్ళకపోతే బాధపడే వాళ్ళు ఎవరూ లేరక్కడ. శాంతమ్మ ఒక క్షణం విస్మయంగా కోడలి ముఖంలోకి చూసింది. అలా అనకు తల్లి, నాన్నగారు నిన్ను చూడాలనుకుంటున్నారంట, ఒంట్లో కూడా బాగాలేదట అంది శాంతమ్మ నింపాదిగా. అలా చెప్పండి, నాతో పాటు కాస్తో కూస్తో డబ్బు పట్టుకు వెళ్తానని నా కోసం కబురు చేసి ఉంటారు. నేను వెళ్ళను అంటూ రుసలాడుతూ లోపలికి వెళ్ళిపోతున్న కోడల్ని కళ్ళప్పగించి చూస్తూ నిల్చుండిపోయింది శాంతమ్మ. అరుంధతి తమ్ముడికి చాటుగా ఓ 50 రూపాయలు ఇచ్చి పంపివేసింది శాంతమ్మ. ఆ రాత్రి సీతాపతి భార్యను చేతులతో చుట్టివేస్తూ అడిగాడు. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావేమోనని భయపడ్డాను. నేను రాలేదని వెళ్ళలేదు కదూ. ఇలా అనుకుంటారని తెలిస్తే వెళ్ళిపోయేదాన్నే అంది అరుంధతి తమాషాగా కొత్త ముఖంలోకి చూస్తూ. నీ వెనకే నేను వచ్చేవాణ్ణి. మీ అమ్మగారు వద్దంటేను. మా అమ్మలా అనదు, మా అమ్మ చాలా మంచిది. అరుంధతి మాట మారుస్తూ అంది. మీరు ఏలూరు ఎప్పుడు వెళ్తున్నారు? ఏమైనా కావాలా? రేపు వెళుతున్నాను. దీపావళికి ముందు సామాను కూడా కొనుక్కొస్తాను అన్నాడు సీతాపతి భార్యను దగ్గరగా తీసుకుంటూ. నేను వస్తాను అంది అరుంధతి. సీతాపతి అర్థం కరట్లు చూశాడు. ఏమిటి అలా చూస్తారు? నేను మాట్లాడింది తెలుగేగా అంది అరుంధతి చురుగ్గా చూస్తూ. నాతో ఏలూరు వస్తావా? అమ్మ బాబోయ్, అమ్మ ఏమనుకుంటుంది? ఊళ్ళో వాళ్ళు పెళ్ళయ్యి 6 నెలలైనా కాలేదు, పెళ్ళాన్ని బత్తీలు వెంట తిప్పుతున్నాడు అనుకోరు అన్నాడు సీతాపతి. ఎవరో అనుకుంటే మనకే, ఎవరినో తిప్పడం లేదుగా. ఇది పల్లెటూరన్న అమ్మాయి గారు. ఈ ఊళ్ళో ఉండాలంటే ఊరు సంప్రదాయాలకి కట్టుబాటుకి కట్టుబడే ఉండాలి. అప్పుడే 10 మందిలో గౌరవం ఉంటుంది అన్నాడు సీతాపతి. ఈ తల్లి కొడుకులకి ఒకటే పిచ్చిలా ఉంది. ఎంతసేపు ఈ ఊళ్ళో వాళ్ళ దృష్టిలో గౌరవాన్ని పెంచుకోవాలనే తాపత్రమే గాని మరొకటి లేదు. ఏమిటంత ఆలోచిస్తున్నావు? గోముగా ప్రశ్నించాడు సీతాపతి. అరుంధతి పలకలేదు. మూతి సున్నా చుట్టింది. కోపం వచ్చిందా? పోనీ ఈసారి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తానులే. నిజంగా? పెద్ద పెద్ద రెప్పల్ని టపటపలాడిస్తూ అడిగింది ఆత్రంగా. ఆమె ఆత్రం చూసి సీతాపతికి నవ్వొచ్చింది, కానీ నవ్వలేదు. మీ అమ్మగారు వద్దంటేను మానేస్తాను టపీమని జవాబిచ్చాడు సీతాపతి. అరుంధతికి నిజంగానే కోపం వచ్చింది. ముఖం కందిపోయింది. కోపం వచ్చిందా? అమ్మ అలా ఎప్పుడు నా ఇష్టానికి అడ్డు చెప్పదు. నేను నిన్ను తప్పక తీసుకెళ్తానుగా అన్నాడు సీతాపతి. అంతకంటే అమ్మ వద్దన్నా తీసుకువెళ్తాను అని ఉంటే సంతోషించేది అరుంధతి. నేను రానులే, మంచి పుస్తకాలు ఏమైనా తెచ్చిపెట్టండి. ఏమిటా పుస్తకాల పేర్లు? చెప్పు, తప్పక తెచ్చిపెడతాను. పీపాలో శవం. అదేమిటి పుస్తకం పేరే అన్నాడు విస్మయంగా సీతాపతి. అవును, డిటెక్టివ్ శృంగార వీధి, అది పుస్తకమే. నోరు తెరిచాడు సీతాపతి. పక్కపక్క నవ్వింది అరుంధతి. మీకు మరీ ఏమీ తెలియదండి. శృంగార వీధి అంటే పుస్తకం కాదు, మాసపత్రిక. దానికి చందా కట్టండి, నెలలా వస్తుంది అంది అరుంధతి తన ధోరణిలో. ఆ దిక్కుమాలిన పుస్తకాలు చదవకపోతే ఇంట్లో రామాయణం భారతం ఉన్నాయి, చదువుకోరాదు అన్నాడు సీతాపతి. అవి మీ అమ్మగారు చదువుకుంటున్నారుగా. నేను మీ అమ్మగారి వయసు వచ్చాక అవే చదువుకుంటానులేండి అంది విసురుగా అరుంధతి.
మా అమ్మగారు నీ వయసు ఉన్నప్పుడు కూడా అవే చదువుకున్నారు అన్నాడు సీతాపతి మామూలుగానే. అవి నాకు అర్థం కావు. అర్థం కానివి ఎలా చదవడం? రామాయణం, భారతం అర్థం కావడం ఎందుకు? అవి చదువుకుంటే పుణ్యం వస్తుంది. అందుకే చదువుకుంటాం. కథలు అందరికీ తెలిసినవేగా అన్నాడు సీతాపతి అమాయకంగా. ఆ పద్యాలు నోరు తిరగవు. సరే గదా, అర్థం కూడా కావు. కాలక్షేపం ఎలా అవుతుంది? నాకు ఆ పుస్తకాలు తెచ్చి పెడతారా లేదా? నిలదీసినట్లు ప్రశ్నించింది అరుంధతి. రాణిగారు ఆజ్ఞాపించాక తేకుండా ఎలా ఉండగలను అన్నాడు సీతాపతి అరుంధతిని గాఢంగా హృదయానికి హత్తుకుంటూ. అదిగో ఆయన ఎలా చూస్తున్నాడో, వదలండి బాబు అంది అరుంధతి గోడకి తగిలించి ఉన్న ఫోటో కేసు రెప్ప ఆర్పకుండా చూస్తూ. సీతాపతి పకపకా నవ్వాడు. నిజంగానే ఆ కళ్ళల్లో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. చూస్తున్నట్టు పలకరిస్తున్నట్టు ఉంటాయి ఆ కళ్ళు అన్నాడు ఫోటో కేసు దీక్షగా చూస్తూ. ఆ కళ్ళు, ఆ ముఖం నాకెక్కడో చూసినట్లు అనిపిస్తుంది. అలాగా? ఫోటో మీద నుంచి కళ్ళు మరల్చకుండానే యథాపలంగా అన్నాడు సీతాపతి. ఇప్పుడు మీ స్నేహితుడు ఎక్కడున్నాడు? ఏమో, ఏ కొండల్లో, లోయల్లో, అడవుల్లో తిరుగుతున్నాడో. వాళ్ళ పార్టీని నిషేధించిన తర్వాత మళ్ళీ నాకు కనిపించలేదు. అందరూ అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. స్నేహితుని తాలూకు శృతులను నెమరవేసుకుంటూ అన్నాడు. ఎంతకాలం అయింది ఆయన్ని చూసి? కుతూహలంగా ప్రశ్నించింది అరుంధతి. దాదాపు 2 ఏళ్లు కావస్తుంది వాడిని చూసి. ఒక్క రత్నం పంచుకుని పుట్టిన వాళ్ళకంటే ఎక్కువగా ఉండేవాళ్ళం. వాడు నాకంటే ఎక్కువ చదువుకున్న, రాజకీయాల్లో ప్రవేశించి పట్టణాల్లో నివసిస్తూ అనేక మందితో పరిచయాలు కలిగి ఉన్నా నన్ను సొంత సోదరుడిలాగే చూస్తాడు. ఏనాటి అనుబంధమో మాది. ఆ ఆత్మీయత తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు నిట్టూర్చాడు సీతాపతి. అయింది ఈ ఊరేనా? కాదు, ఈ ఊరికి ఆనుకునే కొల్లపాలెం అని ఇంతకంటే చాలా చిన్న ఊరు ఉంది. ఆ ఊరి కుర్రాళ్ళు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. రాజాకు నాకు స్కూల్లో పరిచయమే. మొదటి రోజే మేమిద్దరం స్నేహితులయ్యాం. ఎక్కువ రోజులు వాడు మన ఇంట్లోనే ఉండిపోయేవాడు. వాడు నాకంటే కొంచెం పొడవు. నా బట్టలు చాలేవి కాదు. అమ్మ వాడి కోసం ప్రత్యేకంగా కొన్ని జతలు కుట్టించి పెట్టింది. నాకంటే కూడా వాడికి అమ్మంటే ప్రాణం. అప్పుడప్పుడు వాడు నాకు కొంచెం ఈర్ష్గా కూడా ఉండేది. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. సీతాపతి చెప్పుకుపోతున్నాడు. సముద్రం కెరటలాల మీద ఉయ్యాల ఊగుతూ నీటి పిట్టల సీతాపతి మనస్సు ఉవ్వెత్తన ఒకదాని వెనుక ఒకటి లేస్తున్న శృతుల మీద తన్మయత్వంలో తేలిపోతుంది. అరుంధతి మంత్రముగ్ధుల్లా వింటూ కూర్చుంది. చిన్నప్పటి నుంచే వాడిలో ఉద్రేకం ఎక్కువ. న్యాయం, అన్యాయం అంటూ మాట్లాడేవాడు. మేం చదువుతున్న రోజుల్లో 2 హరిజన బాలురు మా స్కూల్లో చదివేవారు. వాళ్ళను దూరంగా ప్రత్యేకంగా కూర్చోబెట్టేవారు. అది అన్యాయం అంటూ నాతో వాదించేవాడు. ఒకసారి తను వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళని అంటుకుని కూర్చున్నాడు. ఆ తర్వాత నేను వాడిని అంటుకోకుండా అమ్మ కోపడుతుందని ఇంటికి వెళ్ళాను. వారం రోజులు రాజా నాతో మాట్లాడలేదు. వాడు మాత్రం హరిజన బాలుల మధ్యలోనే కూర్చునేవాడు. చివరికి నేనే ఓడిపోయాను. వాడితో మాట్లాడకుండా ఉండలేకపోయాను. ఆ అమ్మకు మాత్రం చెప్పేవాడిని కాదు. మరి ఆయన పెద్ద చదువులకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని రమ్మనలేదా? రమ్మన్నాడు. అమ్మను ఒప్పించడానికి ప్రయత్నించాడు. అమ్మకే కాదు, నాకు కూడా పై చదువుల మీద అంత శ్రద్ధ లేదని తెలుసుకుని ఊరుకున్నాడు. హైస్కూల్లో చదువుకున్నప్పుడు కూడా ప్రతి సెలవులకు మన ఇంటికే వచ్చేవాడు. ఆయనకు పెళ్ళయిందా? అయ్యింది. చాలా చిన్న వయసులోనే వివాహం జరిగింది. బాగా కట్నం వస్తుందనే ఆశ కొద్దీ వాడు స్కూల్ ఫైనల్ చదువుతూ ఉండగా తండ్రి బలవంతంగా పెళ్లి చేసేశాడు. వాడు చేసుకోనని ఎదురు తిరిగాడు. దాంతో తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడని బెదిరించాడు. కాలేజీలో 1 సంవత్సరం చదివి మానేశాడు. అత్తగారి వైపు వాళ్ళు తండ్రి చెప్పినా వినలేదు. రాజకీయాల్లో ప్రవేశించాడు. తండ్రి చివరకు నన్ను, అమ్మను చెప్పమన్నాడు. ఆనాడు గుంటూరంతా తిరిగి వాడిని ఇంటికి పట్టుకు వచ్చాను. అమ్మ, నేను ఎంతో చెప్పాం. అయినా ఒప్పుకున్నాడా? లేదు. ఏమన్నాడో తెలుసా? మీకు నా బాధ అర్థం కాదు. దేశమాత నన్ను పిలుస్తుంది. దేశమాత పిలుపును కాదనే శక్తి నాలో లేదు. తెల్ల ప్రభుత్వం ఈ గెడ్డ మీద నుంచి వైదొలగపోతేనే కానీ నా హృదయంలో రగులుతున్న అగ్ని చల్లారదు అన్నాడు. వాడు ఆ మాటలు అంటున్నప్పుడు వాడిలో కట్టలు తెంచుకుని ఉద్రేకం చూసి తీరాల్సిందే. అమ్మ, నేను కూడా మౌనంగా వినడం తప్ప ఇంకేమీ అనలేకపోయాము. ఆనాటి వరకు వాడంటే నాకు ప్రేమ మాత్రమే ఉండేది. ఆనాటి నుంచి వాడి మీద అమితమైన గౌరవం ఏర్పడింది. వాడిని గొప్పవాడిగా చూడకుండా ఉండలేకపోయాను. వాడు చాలా గొప్పవాడవుతాడు. దేశ నాయకుడవుతాడు. దేశం చేత పూజించబడతాడు అనుకున్నాను. ఆ మాటలే పైకి అంటే
వాడు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. అంత గొప్ప మాటలు అనకు. నాకు అలాంటి కోరికలు లేవు. దేశమాత విముక్తి కోసం నా ప్రాణాలను సమర్పించే అవకాశం లభిస్తే నాకు అంతే చాలు అన్నాడు. ఆ మాటలు అంటున్నప్పుడు వాడి కళ్ళు జ్యోతుల్లా వెలిగిపోయాయి. అని ఆగాడు. ఆ తర్వాత కుతూహలంగా ప్రశ్నించింది అరుంధతి. ఆ తర్వాత వాడు పూర్తిగా రాజకీయాల్లో పడిపోయాడు. బ్రిటిష్ వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నాడు. జైలుకి వెళ్ళాడు. వాడు మొదటిసారి జైలుకి వెళ్ళేనాటికి వాడి భార్య నిండు చోళాలు. వాడు జైల్లో ఉండగానే కొడుకు పుట్టాడు. కొడుక్కి భగత్ సింగ్ అని పేరు పెట్టాడు. బ్రిటిష్ వాడు మన దేశాలని వదిలి వెళ్ళటానికి ఒప్పుకోక తప్పలేదు. రాజకీయ ఖైదీలందరినీ వదిలేశారు. ఇప్పుడు మన రాజ్యమేగా. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఏం చేస్తున్నాడు? అమాయకంగా అడిగింది అరుంధతి. అదే నేను అడిగాను. దానికి వాడు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు. కానీ మన దేశంలో నేను ఆశించిన మార్పు రాలేదు. సమాజ నిర్మాణమే నా ధ్యేయం. దానికోసమే జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నాను. స్వరాజ్యం వచ్చింది, కానీ నేను కలలు కన్న రాజ్యం ఇంకా రాలేదు అంటూ ఏవేవో చెప్పాడు. ఆయనకి ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు, ఒక కూతురు. భార్యకు రాజా అలా తిరగటం ఇష్టం లేదు. పుట్టిట్లోనే ఉండిపోయింది. రాజా మాత్రం తన ఆస్తి అంతా అమ్మి పార్టీకి ఇచ్చేశాడు. ఆయన తల్లిదండ్రి చెప్పడం మరిచాను. రాజా చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కొడుకు భవిష్యత్తు కోసం ఆయన అలాగే ఉండిపోయాడు. రాజా జైలుకి వెళ్ళాడని తెలిసి ఆయన మంచం పట్టాడు. గుండె జబ్బుతో చనిపోయాడు. కొంచెం సేపు మౌనం వహించి మళ్ళీ అన్నాడు. 2 ఏళ్లయింది వాళ్ళ పార్టీని బ్యాన్ చేసి. అప్పటి నుండి వాడిని చూడలేదు. వాళ్ళ పార్టీలో పనిచేసే వజ్రాల్లాంటి కొంతమంది కుర్రాళ్ళని పోలీసులు కాల్చేశారు. రాజాను కూడా కాల్చేసుంటారు కొందరు. కానీ నేను నమ్మను. రాజా బ్రతికే ఉన్నాడు. చాలా గొప్పవాడవుతాడు. రాజాని ఎప్పటికైనా మళ్ళీ నేను చూస్తాను. చివరి మాటలు సీతాపతి తనకు తానే చెప్పుకున్నట్లు అన్నాడు. అరుంధతి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇద్దరూ మౌనంగా కూర్చుని ఆలోచిస్తున్నారు. అరుంధతి అత్తగారి పిలుపు విని గబుక్కున లేచింది. సీతాపతి భార్య కొంగు పట్టుకున్నాడు. అత్తయ్య పిలుస్తుంది అంది అరుంధతి కొంగు విడిపించుకుంటూ. అబ్బా, అత్తగారంటే ఎంత భయమో, ఎంత భక్తి ఉడికిస్తూ అన్నాడు సీతాపతి. భయం లేదు, కానీ భక్తి ఉన్నమాట నిజమే. నాకు అమ్మ లేదు. అమ్మైనా అత్తైనా ఆవిడేగా అంటూ గబగబా గది బయటికి వెళ్ళింది అరుంధతి. ఆమె వెళ్ళిన వైపే సంతృప్తిగా చూస్తూ ఉండిపోయాడు. వెంకటరత్నం విజయవాడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాడు. వివాహమైన 2వ సంవత్సరమే భార్య ఆడపిల్లను కని కళ్ళు మూసింది. పిల్ల పుడుతూనే తల్లిని మింగేసింది అన్నారు. ఆ పిల్ల 5వ ఏడు వచ్చే వరకు మేనమామ ఇంట్లో పెరిగింది. పెంచబడలేదు. వాళ్ళ పిల్లల మధ్య ఎలాగో పెరిగింది. వెంకటరత్నం భార్య పోయిన 3 నెలల్లోనే మళ్ళీ వివాహం చేసుకున్నాడు. అరుంధతికి 5వ ఏడు వచ్చేటప్పటికి వెంకటరత్నానికి ద్వితీయ కళత్రం మరో 2 పిల్లల్ని ప్రసాదించింది. ఒకనాటి ఉదయం చెప్పా పెట్టకుండా అరుంధతి మేనమామ పిల్లను తీసుకువచ్చి తండ్రికి అప్పగించి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. చాలీ చలని జీతంతో బాధపడుతున్న వెంకటరత్నం చిన్న భార్య రాజేశ్వరికి అరుంధతి రాక ఆవేశాన్ని కలిగించింది. భర్తను నానా మాటలు అన్నది. కొత్త ప్రదేశంలో తను ఏనాడూ చూడని నాన్నను చూశాక అరుంధతికి నిరాశ కలిగింది. మేనమామ తన పిల్లల్ని బుద్ధిలాడటం చూసింది. అప్పుడప్పుడు అరుంధతిని కూడా దగ్గరికి తీసుకునేవాడు. తండ్రి ఇంటికి బయలుదేరిన అరుంధతి చిన్న బుర్రలో ఏవేవో ఊహల్ని నింపుకుని వచ్చింది. తండ్రి ఆప్యాయంగా పిలవలేదు. పైగా తన రాక అక్కడ ఎవరికీ ఇష్టం లేదని తెలుసుకుని బిక్కమొహం వేసుకుని నిల్చుంది. క్రమంగా అరుంధతి ఆ ఇంటి వాతావరణానికి అలవాటు పడిపోయింది. ఎవరి నుంచి ఆప్యాయతను ఆశించలేదు. అయిన దానికి కానిదానికి దెబ్బలాడటం అలవాటయ్యింది. దెబ్బలంటే కూడా భయం పోయింది అరుంధతికి. 10 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆ ఇంట్లో మరో 2 ప్రాణాలు మాకు నోరుంది అన్నట్లు అరుస్తూ వచ్చాయి. వెంకటరత్నానికి అరుంధతితో చేరి 5 పిల్లలు. వెంకటరత్నానికి పిల్లలంటే ఇష్టమో కాదో అతనికే తెలియదు. అతనికి జీవితంలో పిల్లల్ని గురించి ఆలోచించే తీరిక, ఓపిక కూడా లేదు. వాళ్ళ పొట్టల్ని గురించి ఆలోచించడానికే సరిపోయింది. రాత్రింబవళ్ళు ట్యూషన్లు చెబుతూ ఎలాగో సంసార సాగరాన్ని ఈదుకొస్తున్నాడు. అరుంధతి పినతల్లి వద్దన్నా వినకుండా స్కూల్కి వెళుతుంది. ఆ విషయంలో మాత్రం వెంకటరత్నం భార్యతో ఏకీభవించలేదు. రాజేశ్వరికి అరుంధతిని ఇంట్లో ఉంచి ఇంటి చాకరీ అప్పగించాలని ఉండేది. ఇంట్లో ఉన్నంతసేపు పుస్తకం పట్టుకోవడానికి కూడా అరుంధతికి సమయం ఉండేది కాదు. అయినా తప్పకుండా పాస్ అవుతూ 4th ఫారం వరకు వచ్చింది. అరుంధతి అద్దాకులతో పెరిగినా ఏపుగా అందంగా పెరగసాగింది.
అరుంధతి ఆ ఇంట్లో పెళ్ళంటే ఎవరూ నమ్మేవారు కాదు. తన ఆడపిల్లలిద్దరూ అరుంధతి పక్కన ఉంటే చూసినప్పుడు రాజేశ్వరి మనసు చివుక్కుమనేది. విడిగా చూస్తే వాళ్ళు బాగానే ఉండేవారు. కానీ అరుంధతి పక్కన ఉన్నప్పుడు దివిటీ ముందు దీపాల్లా కనిపించేవాళ్ళు. రాజేశ్వరికి అరుంధతి అంటే కోపానికి అది కూడా ఒక కారణమే. వెంకటరత్నం భార్య లేనప్పుడు అరుంధతి కనిపిస్తే రెప్ప వాల్చకుండా చూసేవాడు. కళ్ళు చెమ్మగిల్లేవి. నా తల్లి అందం రాజకుటుంబాల అందం ఈ దరిద్రుడికి కడుపున పుట్టి రాణించకుండా పోయింది అనుకునేవాడు. అరుంధతికి 14వ ఏడు కూడా వచ్చింది. స్కూల్లో మగపిల్లల కళ్ళని అరుంధతి చుట్టూ కమలం చుట్టూ తిరిగే భ్రమరాల్లా అశాంతిగా తిరిగేవి. పెద్దదాన్ని చదువు మానిపించకపోతే తన పరువు బజారు పాలు కాక తప్పదు అని అంది రాజేశ్వరి ఒకరోజు భర్తకు అన్నం వడ్డిస్తూ. వెంకటరత్నం భార్య ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. భార్య అరుంధతి మీద ఏదైనా చెబితే వెంకటరత్నం పట్టించుకోవడం మానేశాడు. అలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తారే, నిండా 13 ఏళ్ళు ఉన్నాయో లేవో, ఎలా పెరిగిపోయిందో. మనలాంటి దరిద్రులకు అందం కూడా ఒక అపరాధమే. అది స్కూల్కి పోతే చాలు మగపిల్లల కళ్ళన్నీ దానిమీదేనట అంది ఎదురుగా కూర్చుని రాజేశ్వరి. వెంకటరత్నం ముద్ద గడుక్కుని మింగి మంచినీళ్ళు గడకడా తాగాడు. జవాబు కోసం భార్య ఎదురు చూస్తూ కూర్చుంది. కానీ అతను మరో ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. రాజేశ్వరికి ఒళ్ళు మండిపోయింది. అరుంధతి తలుపు చాటున నిల్చుని తండ్రి నిర్ణయం కోసం చెవులు కిక్కిరించుకుని వినసాగింది. ఇవాళ సుమతి చెప్పింది. ఇది వెకిలి వేషాలు వేస్తుందంట. మగపిల్లల్ని చూసి చిలిపి నవ్వులు నవ్వుతుందంట. పిల్ల ఒకటే గొడవ పడుతుంది. తన అక్కయ్య అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందంటుంది. అరుంధతి ఎలాంటిదో, తన పెళ్ళి ఎలా అయిందో, భర్త ఇంట్లోంచి ఎందుకు పంపించేశాడో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నమస్తే, మీ దేవసేన.